రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్ల సమ్మె అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా జూనియర్ డాక్టర్లు కూడా సమ్మె బాట పట్టారు. ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా తమకు స్టైఫండ్లతో పాటు ఏదైతే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. డాక్టర్లకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకి పెంచకూడదంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎమర్జెన్సీ సర్వీసులకి కొంతమంది హాజరవుతున్నప్పటికీ కూడా మిగిలిన వాళ్ళంతా కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏంటి అసలు ప్రధాన ఉద్దేశం? నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈ సమ్మెలో కీలకంగా పార్టిసిపేట్ చేస్తుంది ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారు, అలాగే సూపర్ స్పెషాలిటీ వాళ్ళు చేస్తున్నారండి. మెయిన్గా వీళ్ళు గవర్నమెంట్ కింద స్టూడెంట్స్ కింద వస్తారండి, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళు చేయట్లేదండి. అంటే ప్రధానంగా అసలు ఏంటి, ఏమేమి డిమాండ్? మాకు కీలకంగా 3 అంశాలు ఉన్నాయండి. ప్రధానమైన అంశాలు అయితే 3 ఉన్నాయండి. ఒకటి స్టైపెండ్ హైక్ అండి. మాకు వచ్చే స్టైపెండ్ కంటే ప్రతి అంటే పక్కన్న రాష్ట్రాల గురించి చూసినా సరే, లేదు అంటే మన ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫ్లేషన్ బట్టి చూసినా సరే, మాకు గత 2 సంవత్సరాల క్రితం లాస్ట్ టైం హైక్ జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఎటువంటి హైకు లేదు. నార్మల్గా ప్రతి 2 సంవత్సరాలకి గవర్నమెంట్ స్టైపెండ్ పెంచుతుంది. ఇప్పుడు దాదాపు 8 నెలలు దాటినా సరే ఎటువంటి స్టైపెండ్ హైక్ అనేది లేదు. అలాగే దాంతోపాటు మేమేం అడుగుతున్నామంటే కనీసం ఒక 25% అన్నా సరే ఇప్పుడున్న దాని మీద పెంచితే మాకు కొంచెం బాగుంటుంది అని చెప్పి మేము గవర్నమెంట్ని అడగటం జరుగుతుంది. అది మొదటి అంశం అండి. రెండో అంశం ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి 62 సంవత్సరాలు ఉంది. దాన్ని పెంచుదాం అనుకుంటాం, 65 చేద్దాం అంటున్నారు. మేము అది పెంచొద్దు అంటున్నాము. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అలా పెంచితే ఏమవుతుందంటే, అవును ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు, అది పేషెంట్స్కి అది బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కింద ఉన్న డాక్టర్స్కి ప్రమోషన్స్ రావడం అనేది తగ్గుతుంది. కింద స్థాయి వాళ్ళు, కింద డాక్టర్లు పైకి ప్రమోట్ అవి ఆ ఫ్లో తగ్గడం వల్ల స్టాగ్నెంట్ అయిపోతారండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డాక్టర్స్ అనేది స్టాగ్నెంట్ అయిపోవడం, దానివల్ల ఎక్కువ మంది ఇట్లా దీంట్లో రావడానికి దానికి ఇష్టపడరు. ఎక్కువ మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లానే ఉండిపోవడం, ఎక్కువ మంది అసోసియేట్లానే ఉండిపోవడం, ఎక్కువ మంది జస్ట్ ప్రొఫెసర్లానే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అదే 62 ఇయర్స్కి అయిపోయి పూరగా ఎలా అవుతుందో అలాగే వెళ్ళిపోతే ఈ ఫ్లో అనేది అవుతుంది. ఫ్లో అనేది కంటిన్యూగా ఉంటుంది, ఆ కంటిన్యూటీ వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకి గవర్నమెంట్ నేషనల్ వైడ్గా పీజీ సీట్లు అన్నీ పెంచుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఈ ఫీల్డ్లోకి రావడానికి బాగుంటుంది. ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి మరికొంతమందితో అంటే ప్రతిసారి కూడా మీరు ధర్నాలకు వచ్చే వరకు స్టైఫండ్స్ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి? నిర్లక్ష్యం అని కాదండి, అది మామూలుగా వాళ్ళు పెంచమని మేము అడుగుతున్నాము. మేము గత 8 నెలలుగా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ధర్నాల దాకా రావాలని ఎవరు కోరుకోరు కదండి, పేషెంట్ బాగే కదా ఎండ్ ఆఫ్ ద డే మనందరం కోరుకునేది. అలా కాకూడదని గత 8 నెలలుగా మేము మల్టిపుల్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సరే ఇలాగ 2 ఏళ్ళు అయింది, ఇన్ఫ్లేషన్ ఉంది, దాని గురించి మీరు పెంచాల్సిన కొంచెం స్టైఫండ్ పెంచితే మాకు ఇలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మల్టిపుల్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఈ సంవత్సరం రోజుల్లో మా ఓపీడీ అవర్స్ అనేవి పెంచడం జరిగిందండి. ఇంతకుముందు 4 గంటలు ఉండే డ్యూటీ అవర్స్ని 7 గంటలు చేశారు వితౌట్ ఎనీ బ్రేక్. పొద్దున 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మమ్మల్ని ఓపీ చూడమన్నారు, మేమేం అనలేదు. మా ఎగ్జామ్ ఫీజు పెంచారు, 15,000 నుంచి 30,000 చేశారు, మేమేం అనలేదు. టీసీ సబ్మిషన్ ఫీజు పెంచారు. ఇలా మల్టిపుల్ అంశాలు గవర్నమెంట్ మా మీద తెచ్చినా కూడా మేము ఏ రోజు ఏమీ స్ట్రైక్ వెళ్ళలేదు కదండి. స్ట్రైక్ రాకుండా మేము ప్రతిదీ పాటిస్తూ చేసుకుంటూ వచ్చాము. మేము చేసుకుంటూ మా కష్టాన్ని గుర్తించి మాకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఇమ్మనే మేము అడుగుతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి 2 ఏళ్ళకి జరుగుతున్న హైక్ని కూడా ఈసారి కంటిన్యూ చేసి హైక్ ఇమ్మని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలతో చూసుకుంటే కర్ణాటకలో గత 2 ఏళ్ళలో 25% హైక్ అనేది జరిగింది వాళ్ళకి. తెలంగాణలో మా స్థాయి వాళ్ళు జూనియర్ డాక్టర్ సంఘంలో చూసుకుంటే 10 నుంచి 37% వరకు వాళ్ళకి మాకంటే ఎక్కువ స్టైఫండ్ అనేది వస్తుంది. మేము వాళ్ళని చూసుకొని వాళ్ళతో పాటు సమానంగా వర్క్గా చేస్తున్నాం. మేము మమ్మల్ని గుర్తించి పెట్టుకొని ఇన్ఫ్లేషన్ అనేది మైండ్లో పెట్టుకొని హైక్ చేయమని అడుగుతున్నాం. అది ఈ 8 నెలల్లో మల్టిపుల్ టైమ్స్ కలిసి వాళ్ళు మాకు రిటర్న్ అష్యూరెన్స్ ఇవ్వకపోవడం, ఏది సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మేము ఈరోజు స్ట్రైక్ రావడం అనేది జరిగిందండి. ఈ మెయిన్గా స్ట్రైక్ రావడం అయితే అది. మీరు మాట్లాడినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమని చెప్తున్నారు? మేము ఎన్నిసార్లు వెళ్ళి మాట్లాడినా చూద్దాము, అవుతుంది, డిస్కషన్ జరుగుతుంది 8 నెలలుగా డిస్కషన్ జరుగుతుందని చెప్తున్నారు. కానీ మాకు కరెక్ట్ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఈ టైం నుంచి పెంచుతాం, ఈ టైం నుంచి మీకు హైక్ అవుతుంది అనేది అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. మేము అందుకని 8 నెలలు చూసి ఇంకా ఈరోజు ఇంకా స్ట్రైక్ రావడం జరిగిందండి. ప్రధానంగా మీరు చెప్పండి, జూనియర్ డాక్టర్లే ఎక్కువగా ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళ సర్వీస్ ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళ కంపల్సరీగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చాలా ఏళ్ళగా కూడా డిమాండ్లు ఉన్నాయి. ఎందుకు అయినా కూడా ఇలాంటి పరిస్థితి? Actually, junior doctors are the backbone of government healthcare, but of course we are every time supported by our senior doctors, our professors, our assistant professors and everybody around us. So we will never say that we are the only people, but yes, we are a major part of the healthcare. And at the same time, I would also like to say that we as doctors, we do not want to continue the strike. The moment the government comes to a negotiation which we can accept, the next second we as doctors, we will be back at work, back at our patient care. So that is our main motto. We do not want to get ourselves away from it, but just because the living costs have been inflated and even the neighboring states are somebody is giving a 25% hike at once and somebody's at once is at 35% of more pay. That is why we are asking a very legitimate demand, and we are still hopeful, as I said before as well, that the government will listen to our demands. We are still in discussions. We are not against the government. We do want to go back to healthcare. So that is all from our side as of today. Every day we will be updated. The press will be updated. ఇప్పుడు అంటే మీరు సమ్మెలోకి రావటం వల్ల మీరు ఇబ్బంది పడేదానికంటే ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? ఇప్పుడు అత్యవసర సర్వీసెస్, ఐసీయూ సర్వీసెస్ అయితే మేము ఆపలేదండి. మేము ఆపిన సర్వీసెస్ ఏంటంటే ఓపీడీ సర్వీసెస్ అండ్ ఇన్పేషెంట్లో ఉన్న సర్వీసెస్ మాత్రమే. అంటే ఏవైతే ఎమర్జెన్సీ కాదు, ప్రాణాపాయానికి ఏమీ లేవు, ఆ సర్వీస్ మాత్రమే, ఎలక్టివ్ సర్జరీస్ ఇవి మాత్రమే ఆపడం జరిగింది. ఎమర్జెన్సీ కేర్ అయితే అలాగే జరుగుతుంది, అత్యవసర కేర్, ఐసీయూలో ఉండే కేర్ అయితే అలాగే జరుగుతుంది. అంటే ఇవి కూడా ఆపకుండా రాకపోతే మా డిమాండ్స్ వినరు. మా డిమాండ్స్ వినాలంటే ఇది చేయాల్సి వస్తుంది కాబట్టి మేము వచ్చామండి. అంతేగాని పేషెంట్లకి ఏం చేయకూడదు, పేషెంట్లకి బాగోకూడదని మేము అనుకోం కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం కోరుకునేది పేషెంట్ కేర్, వాళ్ళు బాగుండాలనే కదా మేము ఎంత కష్టపడేది కూడా. పూర్తి స్థాయిలో సమ్మెలోకి ఉంటున్నారా లేకపోతే ఏదైనా అవర్ బేస్లో ఉంటున్నటువంటి పరిస్థితి? లేదండి, మేము ఈ రోజు అయితే 1 గంట వరకు స్ట్రైక్లో ఉంటున్నాము. తర్వాత మా డ్యూటీస్కి మేము వెళ్తాము. ఈ గవర్నమెంట్ కనుక మా 2-3 రోజుల్లో ఇవి ఏమన్నా తేల్చలేదంటే మాత్రం మా స్ట్రైక్ అవర్స్ పెంచే అవకాశం ఉందండి. అది ఎంత పెంచుతాం, ఎప్పుడుతో పెంచుతామో మీకు తర్వాత అప్డేట్ ఇస్తాము. ప్రధానంగా మీరు నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు. అప్పటి నుంచి కానీ ఎవరైనా కన్సల్ట్ అయ్యారా? పలానా వాళ్ళు మీతో మాట్లాడడం జరిగిందా? మిమ్మల్ని రిక్వెస్ట్ ఏమైనా చేయడం జరిగింది? మేము ఎప్పుడైతే గత 7 నెలలుగా దాదాపు 4 సార్లు డైరెక్ట్గా వెళ్ళి కలవడం జరిగింది. అలాగే ఒక 3 నుంచి 4 సార్లు ఇండైరెక్ట్గా మెయిల్స్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ మేము పెట్టడం జరిగింది. అప్పుడు స్పందించారు, మాటపూర్వకంగానే స్పందించారు. అలాగే మేము ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తాం, మేము స్ట్రైక్ దిగుతున్నాము అన్నప్పుడు కూడా డిఎంఈ గారు అలాగే గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి సైడ్ నుంచి కానీ వాళ్ళంతా మమ్మల్ని కలవడానికి ట్రై చేస్తే మేము వెళ్ళి కలిసాము. నిన్న ఆల్రెడీ లోకేష్ గారిని కలవలేదండి, డిఎంఈ మెడికల్ సంబంధించిన వాళ్ళు కలిసాము. అయితే ఒక 3 గంటలు నిన్న అయితే చర్చలు జరిగాయి. నిన్న చర్చలు దాదాపు 5 గంటల దాకా జరిగాయండి చర్చలు. ఈ 5 గంటలు జరిగిన దానికి చివరికి మేము వెళ్ళే ముందే అనుకున్నామండి, మా డిమాండ్స్ పూర్తిగా కాకపోయినా అట్లీస్ట్ ఒక గౌరవప్రదమైన అష్యూరెన్స్ ఇచ్చినా సరే మేము దీన్ని స్ట్రైక్ అనేది హోల్డ్ చేసేద్దాం, అసలు చేయొద్దు అని అనుకున్నాము. అట్లాంటిది అసలు మేము అనుకున్న దానికన్నా చాలా తక్కువగా, అంటే అసలు ఎలా చెప్పాలంటే సిగ్గుచేటు లాంటి చెప్పి పంపించడం అనేది మాకు కొంచెం అనిపించింది. సో దానివల్లే మేము అట్లా స్ట్రైక్లో దిగాము. అయితే వాళ్ళ నుంచి అయితే చెప్పారు స్ట్రైక్ వెళ్ళొద్దు, మీరు సర్వీసెస్ అన్నీ కంటిన్యూ చేయండి, మేము వచ్చి మాట్లాడదామన్నారు. మళ్ళీ ఈరోజు కూడా ఒకసారి మాట్లాడదామన్నారు. సో మేము అందుకే నిన్న జరిగిందని బేస్ చేసుకుని ఈరోజు చేసాము. ఈరోజు కానీ మాకు ఫేవర్గా జరిగితే మేము ఈరోజైనా ఆపేయడానికి రెడీగా ఉన్నాం అనుకుంటున్నారా? వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నామండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతోమందికి ఎన్నో చేస్తుంది. ఇప్పుడు కాదంటే చూసాము జూనియర్ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైన పరిస్థితులు. స్టైఫండ్ పెంచాలని గతంలో రోజుల తరబడి ధర్నాలు చేసినా కూడా కంపల్సరీగా హాజరవకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామనో, లేకపోతే క్లాసులకు సంబంధించో, లేకపోతే ఎడ్యుకేషన్ ఇయర్ని ఇబ్బంది పెడతామనో అట్లా జరిగినాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా? కంపల్సరీగా యాక్షన్ ప్లాన్ ముందుకు వెళ్ళే అవకాశం? మేమైతే అది ఉండదని అనుకుంటున్నామండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న మినిస్టర్ గారు అయితే మనకు కొంచెం ఫేవరబుల్గానే మాట్లాడుతున్నారు. కాకపోతే మేమేమన్నామంటే మీరు మాట్లాడుతున్నారు, మాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి చాలు,
మీరు ఇప్పుడు వెంటనే ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ పెంచొద్దు, ఆ తర్వాతే పెంచండి, కాకపోతే మాకు రిటర్న్ డాక్యుమెంట్ ఇవ్వండి అని అడుగుతున్నాం, అంతేనండి. మేమైతే నాకు తెలిసి వాళ్ళు చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాము. ఈరోజు ఒకసారి మీటింగ్ అక్కడ అయిన తర్వాత దాన్ని బట్టి మీకు తర్వాత నోటీస్ మీకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మా అంశాలు అయితే ప్రధానంగా వీళ్ళు క్లియర్గా 2 అంశాలు, స్టైపెండ్ సంబంధించినటువంటి అంశంతో పాటు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు రిటైర్మెంట్కి పెంచేటటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానిపైన కంపల్సరీగా యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది గవర్నమెంట్ నుంచి రావాలి, లిఖితపూర్వకమైనటువంటి హామీ రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటేనే మేము ఈ స్ట్రైక్కి సంబంధించిన దానిపై నిర్ణయం తీసుకుంటాం. లేని పక్షంలో ఇంకా ఈ పూర్తి స్థాయిలో కూడా దీనిని పెంచేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ ఈరోజు మాత్రం అవర్లీ బేస్డ్ మధ్యాహ్నం 1 గంట వరకు చేస్తామనే విధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. కంపల్సరీగా ఇది కనుక యాక్షన్ లేకపోతే రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో సాయి శంకర్, గుంటూరు నుంచి.